హైవ్యూస్ నిజంగా వైసీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే పాపం 175కు 175 175కు 175 అంటా ఉన్నారు. ఆనాడు కానీ 25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఎలాగైతే చెప్పారో తెచ్చారు. ప్రత్యేక హోదా తెచ్చారా? 25 కాదు 30 ఇచ్చారు కాబట్టి తేలేదంటారా? సరే, ప్రత్యేక హోదా తేలా. అలా ఇప్పుడు 175కు 175 175 వేలం పాటలా పాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు. తీరా చూస్తే 170 స్థానాలు పోటీ చేసేవాళ్ళు ఎవరురా బాబు అన్నప్పుడు కొంతమంది ఏమో నాకు ఈ రాజకీయాలు సరిపడని చెప్పేసి బయటకు వచ్చాడు. ఎవరు ఆయన? జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని, ఆయన కోసం నా ప్రాణాన్ని ఇస్తానని చెప్పి ఆలా రామకృష్ణారెడ్డి సొంత డబ్బులతోనే టీడీపీ మీద కేసులు వేసినటువంటి వ్యక్తి. స్టిల్ ఇప్పుడు కూడా ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలిమెంట్ కేసు ఏదైతే ఉందో అది రామకృష్ణారెడ్డి వేసిందే. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఆయనే వైసీపీకి రామ్ రామ్ చెప్పి ఈ ఎమ్మెల్యే పదవద్దు, ఈ వైసీపీ నాకు వద్దు బాబోయ్ అని చెప్పేసి ఆయన బయటకు వచ్చేసాడు. తీరా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని ఆ కబురు ఈ కబురు వైసీపీ అని అదే ఉండవల్లి శ్రీదేవి తాడికొండ ఎమ్మెల్యే బయటకు వస్తే అనమాట నా ఆమెనన్నారు. అదేమంటే ఆమె ఎస్సీ కాబట్టి అండ్ మహిళ కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెల్లరైపోయారు, వీళ్ళు రెడ్డి కాదు కదా అని చెప్పేసి కొంతమంది. సరే ఆమె టీడీపీ సైడ్ తీసుకుంది కాబట్టి అది తిట్టారని అనుకుందాం. ఎందుకంటే అలా రామకృష్ణ అసలు పనికిరానే బాబు రాజకీయాలు చెప్పి సైలెంట్ అయిపోయాడు కాబట్టి. సో ఇప్పుడు ఈ మంగళగిరిలో వచ్చేసి గంజి చిరంజీవి అనే వ్యక్తిని ఇన్ఛార్జ్గా నియమించున్నారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు వేరే నియోజకవర్గాలలో కూడా చాలామందిని అటు ఇటు షఫిల్ చేస్తూ ఉన్నారు. మొన్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎవరు ఆయనైతే నా మీద నాకే అసహనంగా ఉంది, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను, నా నియోజకవర్గానికి చాలా చేద్దాం అనుకున్నాను, ఏమి చేయలేకపోయాను, అప్పుడు నా సొంత డబ్బులతో నేను చేశాను, ఎందుకంటే ప్రభుత్వం నాకు సపోర్ట్ రాలేదు, ఏంటి అసలు అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు. ఇక మరికొంతమంది మన పుష్పశ్రీ వాణి కూడా ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇంత అసలు నా నియోజకవర్గం పట్టించుకోవట్లేదు అదని చెప్పి ఆమె బాధ వ్యక్తం చేస్తే ఒక వీడియో వైరల్ అయింది. దాంతో ఆమె వచ్చి ఏమందంటే ఈ వీడియో ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో నేను పెట్టినటువంటి వీడియో, దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తానని చెప్పి సామంది. సరే ఆమె వదిలేద్దాం, రిమైనింగ్ వాళ్ళు తీసుకుందాం. ఆన రామకృష్ణారెడ్డి గతంలో వైఎస్ఆర్కి చాలా క్లోజ్గా ఉంటాడు అండ్ ఆయన వచ్చేసి ఆర్థిక మంత్రి కూడా చేస్తున్నారు. ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమన్నాడండి, ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కావచ్చు, లేదన్నప్పుడు ఆయన ఉండంగానే వేరే వాళ్ళు ఇన్ఛార్జ్ నియమించడం కావచ్చు, ఇవన్నీ ఎందుకు జరిగాయండి? ఏమన్నాడు ఆయన? అరే బాబు రేపటి రోజు ఓట్లు వేయండి అని చెప్పేసి ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే ఏమని వెళ్ళాలి? తట్ట మట్టి లేదని ఆయన రోడ్డు మీద గుంతలు పచ్చడం అని చెప్పేసి అన్నాడు. పాపం అవునా కాదా? ఈరోజు రోడ్లు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నాయి మీరు చెప్పండి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రెసిడెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో కొంతమంది బయటకు వచ్చారు, ఇంకొంతమంది బయటకు రావడానికి రెడీగా ఉన్నారు. ఇదే విషయాన్ని చూసే జనాలకు అర్థమవుతుంది అండ్ రాజకీయ పార్టీ అంటే అపోజిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీలు కావచ్చు ఏమంటారు, 175 మేమే కొడతా ఉంటారు. అసలు సాధ్యమైతే మీరు చెప్పండి, 175కి 170 స్థానాలు సాధ్యమవుతాయా? మద్యపాన నిషేధం చేశారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? లేదు అన్నప్పుడు ఉద్యోగాలకు సంబంధించేసి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పట్టుకొచ్చారా? లేదన్నప్పుడు మెగా డిఎస్సి ఇచ్చారా? పోలవరం కంప్లీట్ చేశారా? రోడ్లు వేసారా? అడ్డదిడ్డగా పనులు లేకుండా సవ్యంగా ఉంచుతూ ఉన్నారా? అరే మన నిన్ను ధర్మాన ప్రసాదరావు అంటాడు, రోడ్లు వేస్తే అభివృద్ధి జరిగిద్దే ఏంది? అయ్యా ఇంత దారుణమా? రోడ్లు లేకపోతే అసలు ఎవరు నా ఊరికి వస్తాడా? అండ్ ఆ ఊరి నుంచి వేరే చోటుకి వెళ్దామంటే ఎంత ఇబ్బంది పడతారు? అండ్ డ్రైవర్లకు వచ్చేసి వాహనాలు ఉన్న వాళ్ళకి వచ్చేసి 10,000 ఎంత ఇస్తామన్నారే, ఏం ఉపయోగం? ఆ వెహికల్స్ పెట్టే రిపేర్ ఖర్చులు అయిపోతాయి కదా. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఇప్పుడు అసలు భయం ఏంటంటే వైసీపీ వాళ్ళది పైకి మేకపోతే గాంభీర్యం అన్నమాట, లోపల భయం ఉండేది దానికి, పైకి మాత్రం అంటూ ఉంటుంది అనమాట. ఇది ఆ మేకపోతు మన కథల్లో వినున్నాం. అలా ఇప్పుడు ఏంటంటే 170కి 170 170 170 అంటూ ఉన్నారు. సబ్జెక్ట్ కావచ్చు, రిమైనింగ్ కావచ్చు. ఎందుకు ఏంటంటే జనసేన టీడీపీ ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆ గేమ్లో వాళ్ళు గెలవడానికి రెడీగా ఉన్నారు. ఏంటి ఆ గేము? ఆంధ్రప్రదేశ్లో ఇక వైసీపీ అన్నది అధికారంలోకి రాకూడదు, దారుణంగా ఓడించాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి మేలు చేయాలంటే టీడీపీ జనసేన గవర్నమెంట్ రావాలి. పొత్తులో భాగంగా ఎక్కడ కూడా సీట్ల విషయంలో కానీ, ఉమ్మడి మేనిఫెస్టో విషయంలో కానీ, ప్రచార శైలి ఎలా ఉండాలి ఏంటని కానీ, అండ్ సభల్లో ఏం మాట్లాడాలి అండ్ సభలు ఎక్కడెక్కడ పెట్టాలి ఏంటని కానీ, ఈ 4 అంశాలకు సంబంధించి ఫుల్ క్లారిటీతో వాళ్ళు ఉన్నారు. ఈ వేలోనే గతంలో చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ భార్య ఈ అనాలిసినో ఎవరైతే ఉన్నారో ఆమె అండ్ చంద్రబాబు గారు ముగ్గురు ఒక ఫ్రేమ్లో ఉన్నట్టుగా కనపడింది. ఇది కనపడగానే అంత ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ ఆయన భార్య ఇద్దరు కూడా కలిసి చంద్రబాబు ఇంటికి వెళ్ళారని చెప్పేసి అనుకున్నారు. బట్ మదాపూర్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి చంద్రబాబు గారే వెళ్ళారనమాట. సో వెళ్ళిన తర్వాత
ఆమెకి భార్యాభర్త సాదర ఆహ్వానం పలుకున్నారు, వచ్చారు. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరూ డిస్కస్ చేశారు మోర్ దాన్ 2 hours. ఏంటి అందులో అన్నప్పుడు మెయిన్గా ఇదే సీట్లు మొత్తం 175. ఈ 175 స్థానాలకు గాను జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలి, టీడీపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలి. ఇలా కనుక పోటీ చేసేటట్టయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు అనేది డివైడ్ అవ్వకూడదు. జనసేన ఓటు టీడీపీ అభ్యర్థి నుంచి టీడీపీ అభ్యర్థి పడిపోవాలి. అదేవిధంగా ఒక జనసేన అభ్యర్థి నుంచి ఉంటే టీడీపీ ఓటు జనసేన అభ్యర్థి పడాలి. ఓటు చేయకూడదు. అట్లా అప్పుడు ఏం చేయాలా, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సాధారణ కార్యకర్తల నుంచి లీడర్లు ఉంటారు కదా ఆయా ఊళ్ళల్లో, వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ ఎమ్మెల్యే సీట్ ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కాకుండా వేరేకి ఇస్తున్నప్పుడు అతను కూడా కన్విన్స్ చేసేటట్టు ఉండాలి. మేబీ వాళ్ళకి ఎమ్మెల్సీ ఇవ్వటమా, లేదంటే ఎంపీగా పోటీ చేయించడమా, లేదా గవర్నమెంట్ వచ్చాక నామినేషన్ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వటమా, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అలా. ఎందుకంటే ఈ వైసీపీ వాళ్ళు అసలు రెచ్చగొడతలో నెంబర్ 1 క్యాండిడేట్లు వాళ్ళు. అండ్ టాపిక్ ఏదైతే డైవర్ట్ చేయడం సూపర్ అసలు వాళ్ళు. ఇందులో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, జనసేనకి టీడీపీకి మధ్య గ్యాప్ తీసుకురావడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. అందులో అంబటి రాంబాబు ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు. ఏమంటాడు, పవన్ కళ్యాణ్ ఉందట చంద్రబాబు కోసం అట. ఈ అంబటి రాంబాబు, ఈ పేరు నాని, ఎవరైతే కాపు సామాజిక వర్గ నాయకులు ఉన్నారో, నేతలు ఉన్నారో, వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా, లేదన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా, లేదు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా, లేదే జగన్మోహన్ రెడ్డే కావాలి. అరే మొన్న కొద్ది నెలల క్రితం కాపుల నుంచి ముఖ్యమంత్రి అయితే మాకు సంతోషమే, కానీ కాపుల నుంచి ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఇది ఎవరికి ఇప్పుడు లేవు, ఒక జగనే ముఖ్యమంత్రి చెప్పేసి వాళ్ళే చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు, చాలా క్లారిటీగా ఉన్నాడు, ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను అవుతానా, 2019 నేను పోటీ చేశా, ఏమైంది. సో ఫస్ట్ థింగ్, మనం ఎన్ని స్థానాలు అయితే పోటీ చేస్తామో అన్ని స్థానాల్లో మన అభ్యర్థులను గెలిపించండి. మన పొత్తు పెట్టుకుని ఉన్నటువంటి టీడీపీలను మీరు గెలిపించండి. అప్పుడు మన స్థాయి ఏంటి అండ్ మన స్ట్రెంత్ ఏంటి అనేది వాళ్ళకి తెలిసింది. మనకు అప్పుడు గవర్నమెంట్లో కీలకమైనటువంటి పొజిషన్స్ మనకు వస్తాయి. అప్పుడు మన పార్టీని ఇంకా స్ట్రెంగ్ చేసుకోవచ్చు. రూట్ లెవెల్లో ఉన్నటువంటి మన జనసేన సైనికులను కూడా బెస్ట్ వేలో ఉంచవచ్చు మనం, అండ్ ప్రజలకు అంతా మేలు చేయొచ్చు. ఆ తర్వాత ఏమవుతుంది, కాలం కలిసి వస్తేప్పుడు మనమే ముఖ్యమంత్రి అవ్వచ్చు. చాలా క్లారిటీ కూడా ఆయన. అయినా సరే ఓయర్ దేవుడా ఏదో మాట్లాడతారు. ఈ మధ్యలో మరలా హరిరామ జోగిని పట్టుకొస్తారు. ఆయన పట్టుకొచ్చి జనసేన వాళ్ళట కాపులు కట 60 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలట. యాడ్ నుంచి ఇస్తారు, ఈ ఒంటరిగా పోటీ చేస్తున్నాడు ఆయన ఏమన్నా. అండ్ జనసేన ఉన్న కాపుల పార్టీయా, అందరి పార్టీ కదా. సో ఇలా చెప్పినప్పుడు కన్క్లూజన్ ఏంటి అన్నప్పుడు, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మొన్న గతంలో కలిసిన, ఇప్పుడు లేటెస్ట్గా కలిసిన వైసీపీకి వణుకు మొదలైపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఫుల్ క్లారిటీగా ఉన్నారు, ఎక్కడ కూడా డైవర్ట్ అవ్వట్లా, గ్యాప్ రావట్లా. ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో కూడా ఇప్పుడు నారాలోకి శివగలం పాదయాత్ర కంప్లీట్ అయింది కదా, ఈరోజు కంప్లీట్ అవుతున్నట్టుగా ఉంది. రేపు 20వ తారీఖు భారీ బహిరంగ సభ ఉంది. దీనికి పవన్ కళ్యాణ్ వస్తారని అనుకున్నారు, బట్ ఆయన వేరే పనుల రావట్లేదట. ఇందులోనే చాలా కీలకమైన విషయాలు చెప్పబోతా ఉన్నారు. మేబీ ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించవచ్చు. ఆ తర్వాత టీడీపీ జనసేనకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ ఉండిద్దట. అప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు, లోకేష్, మనోహర్ గారు, ఇటు చూసుకుంటే మేబీ నాగబాబు కూడా రావచ్చు. అండ్ ఆ తర్వాత వచ్చేసి టీడీపీలో కీలకొన్న వాళ్ళు అంతా కూడా ఒక స్టేజ్ మీద ఉంటారు. ఇక ఎన్నికల ప్రచారానికి అదే మొదటి సభ అన్నట్టు అనుకోవచ్చు. ఇక సమర శంఖరావు పూరించినట్టు అనుకోవచ్చు. సో మొత్తంగా టీడీపీ జనసేన మధ్య వీళ్ళు గ్యాప్ తీసుకురాలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు. ఈ వైసీపీ మీద ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత ఉంది. ఉద్యోగులలో కూడా ఇవి అంగన్వాడీలు ఇప్పుడు కూడా స్ట్రైకులు చేస్తూనే ఉన్నారు. అది మరో పక్క 170 హడావుడి చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు. బట్ జనానికి అర్థమవుతూనే ఉంది. సో అంతిమంగా ఏంటి విషయం అంటే, వైసీపీ ఓటమి వారికి అర్థమైపోయి 170 మనకని కేసీఆర్ కానీ గెలిచేది మనమే, డిసెంబర్ 3 కౌంటింగ్ రిజల్ట్ వచ్చింది, డిసెంబర్ 4 సెక్రటరీలో మీటింగ్ పెట్టుకుందాం మంత్రిమండలితో అన్నారు. ఏమైంది అందరికీ అర్థమవుతూనే ఉంది. సో ఇప్పుడు కూడా అదే అనమాట, టీడీపీని జనసేన చేల్చలేకపోతున్నాం, ఇప్పుడు ఏం చేయాలరా బాబు నల్లలాడిపోతా ఉన్నారు. టీడీపీ జనసేన వాళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అవునా కాదా మీరే చెప్పండి.